హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సేమియా పాయసం అయితే చేస్తున్నాను. పిల్లలకి, మా వారికి ఇష్టమనమాట ఈ పాయసం అంటే. ఈ పాలు అప్పటికప్పుడు గేదెలకి తీసిన పాలనమాట. చిక్కటి పాలు, చుక్క నీళ్ళు కూడా కలపని పాలండి. తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట 1 లీటర్ పాలు. ఇంక సరే పాయసం చేద్దాం బాగుంటుందని చెప్పేసి ఇంక పాయసం అయితే చేస్తున్నాననమాట. ఇంక మీకు తెలుసు కదా, ప్యాకెట్ పాల కంటే కూడా అప్పటికప్పుడు గేదెల దగ్గర తీసిన పాలు చాలా బాగుంటుంది. కాఫీ పెట్టినా, టీ పెట్టినా, అసలుకి పాయసం చేసినా గానీ ఇంకా టేస్ట్‌కి తిరుగుండదండి. ఇంక పెరుగైతే అసలు పెరుగు తోడేస్తే ఇంక చెప్పాల్సిన అవసరం ఉండదు గేదె పాలతో. చాలా బావుంటది. ఇంక మేము ఊర్లో ఉన్నప్పుడు, మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడైతే పల్లెటూరనమాట. ఇంక చుట్టూ బరిగొడ్లే, కేంద్రం గూడా దగ్గరనమాట మాకు. ఇంకసలు ఉదయం, సాయంత్రం పాలకైతే అసలు కొరతుండేది గాదు. పాలకు గానీ, పెరుగుకి గానీ, మజ్జిగకి గానీ. ఇంకసలకి మాకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళకి బరిగొడ్లున్నయనమాట. మాకు చిక్కటి పాలు పోసేవాళ్ళు. కేంద్రంలో అన్నా కొంచెం నీళ్ళు కలుపుతారేమో గానీ, ఇంక ఇంటి దగ్గర బరిగొడ్లు తెలిసిన వాళ్ళుంటే ఇంక మనకి కలిపి ఎందుకిస్తారు చెప్పండి నీళ్ళు కలిపి. ఇంక చిక్కటి పాలతోనే ఇంక మేము పెరుగు, మజ్జిగ ఎంత బావుండేదో అసలకి. ఇంక ఊర్లో ఉన్నప్పుడంటే ఇంక మాకు మా అత్తయ్య అన్నీ దగ్గరికి తెచ్చిపెట్టేదనమాట. ఉదయం లెగిసిన కాడ్నుంచి ఏమేం కావాలో మొత్తము. ఇంక మేము ఊరు నుంచి ఇక్కడికొచ్చేసిన తర్వాత ఇంక మేమే తెచ్చుకోవాల్సొస్తుంది. ఎట్టయినా సిటీ లైఫ్ వేరు, పల్లెటూరు లైఫ్ వేరు కదా! పల్లెటూరులో అంటే ఇంకంతా మన వాళ్ళు, ఇంకంతా చుట్టుపక్కలంతా అసలకి కలేసుకొనుంటారు. అదొక బంధంలాగా. సిటీలో ఏముందండి చెప్పండి? అసలకి ఏమన్నా జరుగుతున్నా ఇంక కళ్ళ ముందే చూస్తా ఉంటారనమాట. పల్లెటూరులో ఏమన్నా చిన్న విషయం జరిగినా గానీ అందరూ వస్తారసలకి. చూస్తా ఎవ్వరు ఉండరనమాట. మాకు మా ఊర్లోనే ఇంక సొంతిల్లు అనమాట. రేకులిల్లు కానీ సొంతిల్లండి. సొంతిల్లు రేకులైనా గానీ అసలకది బెస్ట్ గదా, అద్దిళ్ళల్లో ఉండే కాడికంటే గూడా. మా ఇల్లు చాలా బావుంటదసలకి. పల్లెటూరులో చుట్టూ ఇంక పొలాలు, అసలకి వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉండిద్ది. ఇంక మా అత్తయ్య అయితే ఇంటి దగ్గర ఉండదనమాట. ఎక్కువ ఇంక పొద్దున్నే లెగిసి ఇంక అన్నం తినేసి ఇంక అన్నం క్యారేజ్ కట్టుకొని పొలం వెళ్ళిపోయిద్ది. మిరపకాయలకి, నాట్లుకి, కలుపుకి అట్లా ఎళ్తా ఉంటదనమాట. ఇంక నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉండేదాన్ననమాట. కానీ ఏం చేస్తా, కొన్ని కారణాల వల్ల అయితే ఇంక సిటీకొచ్చేయాల్సొచ్చింది మేము. ఎందుకంటే అక్కడ పల్లెటూరంతా బావుంటది కానీ పిల్లల చదువుల విషయం మటుకు బాలేవండి. స్కూల్స్ అసలు బాలేవు. ఇంక పిల్లల చదువులు ముఖ్యం గదా అని చెప్పేసి ఇంక మేమైతే ఇక్కడికొచ్చేసామనమాట. స్కూల్స్ అన్నీ బావున్నట్టయితే అక్కడ చాలా బావుండేది. ఎందుకంటే మాకక్కడ అన్నీ అనుకూలంగా ఉంటాయి అసలకి. ఇంక మేమైతే ఇక్కడికొచ్చి ఒక 5 సంవత్సరాలు అవుతుందనమాట. నాకైతే అలవాటే ఈ ఊరు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఊరు. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరనమాట. ఇంక పిల్లలకే కొంచెం ఇప్పుడిప్పుడు అలవాటయిపోయింది పిల్లలకు గూడా బాగా అసలకి. కానీ పిల్లలు చిన్న పిల్లలు అప్పుడే గదండీ కష్టం ఏదైనా గానీ. పిల్లలు పెద్దరిగిన తర్వాత ఏముండదు అంతగా. చిన్నప్పుడంటే ఇంక పిల్లలు చిన్న పిల్లలు ఇంకా అసలకి చాలా ఇబ్బందిగా ఉంటది. పిల్లలు ఎదిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచున్నాక ఇంక అసలకి భయమేముంటది చెప్పండి? ఇంగ మా అత్తయ్య గూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటది మా దగ్గరికి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ జేసుకోండి.